దావీదు సంకీర్తన 16వ సంకీర్తన 11వ వచనం. జీవ మార్గమును నీవు నాకు తెలియచేసెదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. చదువుబడినటువంటి ఈ వచనములో సన్నిధి అనే ఒక మాట మనము చూస్తున్నాం. 3 ప్రత్యేకమైన మాటలు మీకు తెలియచేయవలెనని దేవుని ఆత్మతో ఇక్కడ నిలవబడి ఉన్నాను. మొదటిది ఏమిటంటే దేవుని సన్నిధి తోడుగా వచ్చుట. నిర్గమకాండము 33వ అధ్యాయము 14వ వచనములో చూస్తే, అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగ చేసేది అనగా అనే మాట మనం ఇక్కడ చూస్తున్నాం. 13వ వచనములో, కాబట్టి నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల, నా ఎడల కలిగిన ఎడల, నీ కటాక్షము నా ఎడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము, నీ మార్గమును నాకు తెలుపుము, అప్పుడు నేను నిన్ను తెలుసుకొందును. చిత్తగించుము. ఈ జనము నీ ప్రజలే కదా, నీ కటాక్షము నాకు కలిగినదని చెప్పి నేను అనుకుంటాను, నీ మార్గమును నాకు తెలుపు. మోషే దేవుని అడుగుచున్నాడు, అసలు మేము ఎలా నడవాలో నీ మార్గం ఏమిటో మాకు తెలియచేయి. ఈ నూతన ఏడాదిలో ఎలా నడవాలి, నీ మార్గం ఏంటి? నేను నడిచే మార్గము నీదో కాదో, మీ మార్గానికి వ్యతిరేకముగా అంటే వేరే మార్గములో పెడుతున్నానేమో. నక్షత్రము వారిని నడిపించుకుంటూ వెళితే వారు హేరోదు వద్దకు వెళ్ళారు వేరే మార్గములో. వారిని నడిపించినటువంటి నక్షత్రాన్ని విడిచిపెట్టి హేరోదు వద్దకు వెళ్ళి యేసు వద్దకు మార్గం ఏది అని చెప్పి అడిగారు వాళ్ళు. అంటే నక్షత్రము నడిపించినట్లుగా వారు వెళ్ళలేనటువంటి వాస్తవాన్ని మనము గమనించాలి. కనుక ప్రభునందు ప్రియులారా, ఎలా నడవాలి నేను అని అంటుంటే ఇక్కడ దేవుడు తెలియజేసే మాట ఏమిటంటే, అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. ఇది చాలా గొప్ప మాట, అద్భుతమైనటువంటి మాట. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. సన్నిధి అంటే ఆయనే, అంటే దేవుడు తోడుగా వచ్చే రీతి. ఈ నూతన ఏడాదిలో దేవుని సన్నిధి మనకు తోడుగా వస్తే అన్ని కార్యాలే జరుగుతాయి. బోలో యేసు మహారాజుకు. ఈరోజు మీరందరూ ప్రార్థన చేయండి. ఏమని? దేవా, మీ సన్నిధి మాకు తోడుగా రావాలి. సన్నిధి తోడుగా రావడం అంటే దేవుడు మనతో రావడం. దేవుని యొక్క వాక్యములో యాకోబు ఐగుప్తు దేశానికి వెళ్ళాలో వెళ్ళకూడదో కుమారులు వచ్చి చెప్పారు, నాన్న చనిపోయాడు అన్నామే, తమ్ముడే ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నాడు. ఈ మాటలన్నీ చెప్పిన తరువాత ప్రియులారా, ఆదికాండము 46వ అధ్యాయం 2వ వచనములో, అలాంటి సందిగ్ధములో ఉన్న కాలములో అప్పుడు రాత్రి దర్శనముల యందు దేవుడు యాకోబు అని ఇశ్రాయేలును పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. ఆయన నేనే దేవుడను, నీ తండ్రి దేవుడను, ఐగుప్తునకు వెళ్ళుటకు భయపడకుము, అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసేదను. అక్కడ వినాలి, దేవుడు చెప్పే మాటలు ఏమిటంటే, ఐగుప్తులోనికి వెళ్ళటానికి నువ్వు భయపడొద్దు, అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసేదను. నేను ఐగుప్తునకు నీతో కూడా వచ్చేదను. దేవుడు ఏమంటున్నారంటే, యాకోబు, ఐగుప్తునకు నేను నీతో కూడా వచ్చేదను. ఎంత చక్కటి మాట అండి.
ఐగుప్తు దేశానికి నేను నీతో కూడా వస్తాను, అంతేకాదు నేను నిశ్చయముగా నిన్ను తిరిగి తీసుకొని వచ్చేదను. ఐగుప్తులోకి నీతో వస్తాను, మరలా నేను ఇక్కడికి తీసుకొస్తా. ఈ వచనాన్ని చదివి ఓ ప్రార్థన మనకు వస్తుంది, దేవా ఈ నూతన ఏడాదిలో మీరు నాతో వస్తే, మీరేగాక నా కుటుంబముతో వస్తే ఎలాగుంటుంది? కాబట్టి ఈరోజు ప్రార్థించండి, దేవా మీ సన్నిధి నాతో రావాలి. ఈ వచనములో చెప్పినట్లుగా సన్నిధి నీకు తోడుగా వచ్చును. అందుకనే దైవ సన్నిధి తోడుగా ఉన్నారు. కాబట్టి ఇశ్రాయేలీయులైన వారికి ఏ ఆటంకం వచ్చిన కాలములో అద్భుతమే జరిగింది. నేను ఎప్పుడు దైవజనుడు చెప్పింది గుర్తు చేస్తూ ఉంటాను. దైవజనుడు దేవదాసయ్య గారు మాట అన్నారు, ఇశ్రాయేలీయులకే ఎర్ర సముద్రం అనేది ఆటంకం వచ్చింది, ఆటంకం వచ్చినందువల్లే అద్భుతము జరిగింది అన్నారు. అద్భుతం, ఆటంకాన్ని బట్టి అద్భుతం. ఎన్ని ఆటంకాలు వచ్చినా అక్కడ ఏం జరిగింది? అద్భుతమే జరిగింది. నిర్గమకాండము 13వ అధ్యాయము 21వ వచనాన్ని మనము చూస్తే, వారు పగలు రాత్రియు ప్రయాణము చేయునట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘ స్తంభములోను వారికి వెలిగించుటకు రాత్రి వేళ అగ్ని స్తంభములోను ఉండి వారికి ముందుగా నడుచొచ్చు వచ్చెను. అర్థమైందా? దేవుడట ఇశ్రాయేలీయులైన వారికి ముందుగా నడుస్తున్నారట. పగటి వేళ మేఘ స్తంభములోను వారికి వెలిగించుటకు, రాత్రి వేళ అగ్ని స్తంభములోను ఉండి ఎందులో ఉండి? ఆ స్తంభములో ఉండి. అంటే ఇంతకీ స్తంభము కనబడుతుంది, కానీ ఆ స్తంభములో దేవుడు ఉన్నారట. ఆ మేఘ స్తంభములో దేవుడు, అగ్ని స్తంభములో దేవుడు ఉండి వారికి ముందుగా నడచుచూ వచ్చెను. బోలో యేసు మహారాజుకో. ఇశ్రాయేలీయులైన వారికి ముందుగా నడుస్తున్నారట దేవుడు. ఎంత చక్కటి మాట అండి ఇది. ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడచిన దైవమా, ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడచిన నేను మాతో కూడా నుండి మమ్మునాడి. చేతులు పైకెత్తి, నేను మాతో కూడా నుండి మమ్మునాడి నించుమా. ప్రభునందు ప్రియులరా, ఈ వచనమే మన జీవితములో నెరవేరితే ఎంత బాగుంటుంది. కనుక మొదటిది ఏమిటంటే, నా సన్నిధి మీకు తోడుగా వచ్చును. మనతో కొత్త ఏడాదిలో సన్నిధి తోడుగా రావాలి. ఎందుచేతనంటే ప్రపంచ పరిస్థితులు భయానకంగా ఉన్నాయి. ముఖ్యంగా అన్ని ప్రమాదాల కంటే పెద్ద ప్రమాదం ఏమిటంటే దేవుల్లోంచి తప్పిపోవటం. చనిపోవడం కాదండి. ఈ లోకములో చనిపోయిన వాళ్ళందరూ కూడా వాళ్ళేదో దురదృష్టవంతులు, వాళ్ళేదో పాపం చేసుకో అని కాదు. చనిపోయిన వాళ్ళల్లో 2 రకాల వాళ్ళు ఉన్నారు. చనిపోయి దేవుని దగ్గరికి వెళ్ళిన వాళ్ళు, మనకంటే బాగున్నారు వాళ్ళు, మనకంటే సంతోషంగా ఉన్నారు దేవుని సన్నిధిలో, పరలోకములో దేవుని పాదాల వద్ద దేవుని మహిమలో ఉన్నారు. వాళ్ళకి లోటేంటి? కాబట్టి చనిపోయిన వాళ్ళందరినీ వాళ్ళు ఏదో దురదృష్టవంతులు, ధన్యహీనులు అని అనుకోకండి. ఈ లోకములో చనిపోయేది ఏంటంటే ఆత్మీయతలో నుండి దేవుల్లో నుంచి తొలగిపోవటం. నేను అందుకే అంటాను, ఫస్ట్ స్తుతి ఏమిటంటే, దేవా మీలో నేనున్నాను చాలు. యేసునాథుడు చెప్పిన మాట ఏమిటంటే, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఓవేళ దేవునికి వేరుగా ఉండి ఈ భూమి మీద ఈ 80 ఏండ్లు 90 ఏండ్లు బాగా బ్రతకొచ్చు, కానీ ఆ వ్యక్తి మోక్షానికి వెళ్ళడు. కారణం ఏంటంటే యేసు ప్రభువారు చెప్పారు, నేనే మార్గము, సత్యం, జీవం.
నా ద్వారానే తప్ప ఎవడు మోక్షానికి రాడు. మోక్షానికి చేరాలంటే యేసు ప్రభు కావాలి. పాపాల పరిహారము కావాలంటే యేసు ప్రభు కావాలి. పాప పరిహారకుడు అనగా పాపాలు క్షమించే అధికారము యేసు ప్రభుకి తప్ప ఎన్ని తిరిగినా ఎన్ని చేసినా పాపాలు పోవు. యేసు నమ్మితేనే పాపాలు పోతాయి. ఎన్ని చేసినా మోక్షానికి పోరు. యేసు నమ్మితేనే మోక్షం. ఎందుకంటే ఈ మాట నేనే మార్గం సత్యం జీవమని యేసు తప్ప ఇంకెవరు చెప్పలేదు ప్రపంచంలో. యేసు వారు తప్ప ఇంకెవరు తెలియచేయలేదు ఈ మాట. యేసే మోక్షానికి మార్గం గనుక ప్రభునందు ప్రియులారా, దేవుణ్ణి నేను దూరం చేసుకోలేదు. దేవుడు నాలో నుంచి వెళ్ళిపోలేదు. దేవుడికి దూరం కాలేదు. ఆయన విడవలేదు. బైబిల్లో ఇస్కరియోతు యూదా డబ్బుకు ఆశపడి ఆయన అమ్మేశాడు. బైబిల్లో సంసోను స్త్రీకి ఆశపడి దేవుని దూరం చేసుకున్నాడు. బైబిల్లో బిలామనబడే ప్రవక్తే డబ్బుకు ఆశపడి దేవుని దూరం చేసుకున్నాడు. గనుక మీ అందరికీ తెలియచేసే మాట ఏమిటంటే, దేవుని యొక్క సన్నిధి మనకు తోడుగా రావాలి. మనం ఎప్పుడు దేవుని నుంచి వేరు కాకుండా చూసుకోవాలి. గనుక సన్నిధి తోడుగా ఇశ్రాయేలీయులకు దేవుని సన్నిధి తోడుగా ఉన్నందువల్ల ఎర్ర సముద్రము పాయలైంది. తోడుగా ఉన్నందువల్ల బండలో నుంచి నీళ్ళు వచ్చాయి. దేవుని సన్నిధి తోడుగా ఉన్నందువల్ల ఆకాశము నుంచి మన్నా కురిసింది. దేవుని సన్నిధి తోడుగా ఉన్నందువల్ల పగలు మేఘ స్తంభముగా రాత్రి అగ్ని స్తంభముగా ఉన్నందువల్ల ఏ విషపురుగులు వాళ్ళేమీ చేయలేదు. తోడుగా ఉన్నందువల్ల కనానుకు చేరగలిగారు. ఆటంకాలు రావనుకోకండి. శ్రమ రాదనుకోవద్దు. శ్రమలు, ఇబ్బందులు, సకల శోధనలు కలుగుతుంటాయి. ఇది మానవ జీవితం. కానీ దేవుని సన్నిధి నీకు తోడుగా ఉంటే వాటిని ఎలాగూ జయించాలో దేవుడుండి జయించేది నేర్పించి దేవుడు విజయాన్ని ఇచ్చి నడిపిస్తాడు. బలో యేసు మహారాజుకు. అన్ని అద్భుతాల కంటే గొప్ప అద్భుతం ఏమిటంటే దేవునిలోంచి బయటికి రాకుండా కాపాడబడటమే. దేవునిలో నుంచి నేను బయటికి రాలేదు, దేవునిలో ఉన్నాను. అందుకనే దేవుని సన్నిధే నాతో ఉన్నారు. దేవుని సన్నిధి ఉంటే ఎన్ని ఆటంకాలు వచ్చినా ప్రమాదాలు వచ్చినా అవి నన్ను ఏమీ చేయలేవు. మొదటిది దేవుని సన్నిధి తోడుగా వచ్చుట. రెండవది దేవుని సన్నిధిలో నిలిచియుండుట. తోడుగా రావడం, వెనకాలే రావడం, లేక ముందుగా వెళ్ళటం, దేవుని సన్నిధి తోడుగా రావటం. కానీ రెండో మాట ఏమిటంటే సన్నిధిలో నిలిచి ఉండుట. మొదటి దానికంటే ఈ రెండోది చాలా గొప్పది. సన్నిధిలో నిలిచి నేను నడుస్తున్నాను, సన్నిధి నా వెనక వస్తున్నారు, అది వేరు. సన్నిధి నాతో రావటం. కానీ రెండోది ఏమిటంటే సన్నిధిలో నేను ఉండడం. ఇది అద్భుతాలు. ఇది ఒక గొప్ప అద్భుతం. రాజులు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 1వ వచనములో చూస్తే, అంతట గిలాదు కాపురస్సుల సంబంధియును తిష్బీయుడునైన ఏలియా అహాబు నొద్దకు వచ్చి ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నాను, ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో వినాలే. ఈ వచనములో చూస్తే ఎవని సన్నిధిని నేను నిలవబడ్డానో అంటే ఏలియా గారు దేవుని సన్నిధిలో ఉన్నారు. ఏలియా గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా సన్నిధి మీ వెనకాల వచ్చారా? సన్నిధి మీకు తోడుగా రావడం జరిగిందా? లేదు లేదు, తోడుగా రావడం కాదు, నేను సన్నిధిలో ఉన్నాను. తోడుగా వచ్చేది గొప్పే కానీ అంతకంటే గొప్ప ఏమిటంటే సన్నిధిలో నేను ఉండడం. అంటే ఏలియా గారి యొక్క ఉన్నత స్థితి ఏమిటంటే సన్నిధిలో ఆయన ఉన్నారు. ఏలియా గారు కరిమేలు కొండపైకి వెళ్ళి మోకరించే వ్యక్తి, ప్రార్థించే వ్యక్తి.
ఏలియా పౌరుషము కలిగిన వ్యక్తి, మోమోటము లేని వ్యక్తి. ఏలియా గారు ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు వర్షము కురవలేదు. దేవుని యొక్క వాక్యములో యాకోబు పత్రిక 5వ అధ్యాయము 17వ వచనములో ఏలియా మన వంటి స్వభావము గల అంటే మన స్వభావం ఎలా ఉంటుందో మళ్ళాటి మనుషుడే కానీ వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. భూమి మీద వర్షం అనేది రాలేదు. కారణం ఏమిటంటే ఏలియా గారి బాధ ఏమిటంటే దేవుడు వర్షాన్నిస్తే దేవుణ్ణి మర్చిపోతున్నారు వీళ్ళు. వర్షమిస్తే పంటలు పండించి ఏది పడితే దానికి మొక్కుతున్నారు, నిజ దేవునికి మొక్కట్లేదు. ఇశ్రాయేలీయులు భయంకరమైన పాపములో ఉన్నారు. కాబట్టి దేవా వర్షాన్ని ఆపు చేయండి. దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నటువంటి ఏలియా ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు వర్షము కురవలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశం వర్షమిచ్చెను, భూమి తన ఫలమిచ్చెను. 3.5 సంవత్సరాల తరువాత ఏలియా గారు ప్రార్థిస్తున్నారు, దేవా చాలునైనా ఈ పనిష్మెంట్ చాలు, ఈ శిక్ష చాలు, మరలా వర్షం ఇవ్వండి, ఆకాశము నుంచి వర్షము కురవాలి అని ప్రార్థిస్తే మరలా వర్షం వచ్చింది. అంటే ఓ మాటలో చెప్పాలంటే దేవుని సన్నిధిలో ఎవరైతే నిలిచి ఉంటారో వారి ద్వారా అద్భుతాలు జరుగుతాయి. ఆ రోజుల్లో వారు ఓ దేవతను ఆరాధించేవారు. బయల్ని వారి మీద పందెం వేసి అందులో గెలిచిన ఏలియా గారు. రాజులు 1వ గ్రంథం 18వ అధ్యాయం 38వ వచనములో అతడు ఇలాగు ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువును కట్టెలను రాళ్లను బుక్కిని తగించి కందకమందున్న నీళ్లను ఆరిపోజేసిన. వినాలి, ఎవరైతే దేవుని సన్నిధిలో నిలిచి ఉంటారో వారి జీవితంలో అద్భుతమైన కార్యాలు దేవుడు జరిగింపజేస్తారు. దేవుని సన్నిధిలో నిలిచి ఉండడం. ఏం కోరుకున్నారు మీరు? దేవా మీ సన్నిధి మాతో ఉండాలి అని అడుగుతున్నావు, మంచిదే. నేనైతే ఏమడుగుతానంటే, దేవా మీ సన్నిధి నాతో ఉండడము కాదు, మీ సన్నిధిలో నేను ఉండాలి. మీ సన్నిధిలో ఉంటే ఎంత కార్యం. అందుకే 3 ప్రత్యేకమైన విషయాలు. యేసు వారి పాదాల వద్ద కూర్చున్న మరియా యేసు వారి పాదాల దగ్గర కూర్చుంది. రెండోది, యేసు రొమ్మున ఆనుకున్న యోహాను. యేసు వారి ఆ గుండె మీద తల పెట్టాడు, రొమ్మున ఆనుకున్నాడు. యేసు వారి శిష్యుడైన యోహాను. మూడోది ఏమిటంటే బండ సందుల్లో ఎగురు పావురం. బండనగా క్రీస్తుకున్న గాయాలే సందులు, ఆ గాయాల్లో తాగోటం. గాలి తుఫాను వచ్చింది, చెట్ల మీద ఉండే పక్షులే ఎగిరిపోయాయి, ఇళ్ళ మీద ఉండే పక్షులే ఎగిరి చనిపోయాయి. అదే పక్షులు వెళ్ళి బండ సందులో దాగుంటే ఇటో బండ అటో బండ మధ్యలో ఉంటే ఎంత తుఫాను వచ్చినా ఆ బండనేమి కదపదు. బైబిల్లో వ్రాయబడింది ఏమిటంటే, బండ సందుల్లో ఎగురు నా పావురమా, యేసునాథుడు అనే ఆ బండ సందులో యేసు వారి గాయాల్లో మనముంటే ఎవరు ఎన్ని చేసినా ఏం చేయలేరు. బోలో యేసు మహారాజుకు. ఆయన సన్నిధిలో ఉన్నటువంటి ఏలియా గారి జీవితంలో అన్ని ఆశ్చర్యాలే. పందెములో గెలిచిన ఏలియా గారికి ఆకలేస్తుంటే దేవదూత వచ్చి భోజనమిచ్చారు, రొట్టెలు. ఏలియా గారికి ఆకలిగా ఉంటే రొట్టెలు వచ్చాయి, కాకుల చేత దేవుడు పంపించారు. అంటే దేవుని సన్నిధిలో ఉన్న వ్యక్తికి ఏ అవసరాలున్నవో అవసరములన్నయో
దేవుడు తీర్చేటువంటి కార్యము. బోలో యేసు మహారాజుకు కావలసిన వెళ్ళ కనబడగలవు. ఏమి అడిగిన చేతులు పైకెత్తాం. తండ్రి ఇచ్చి వేయును తండ్రి కనుక చేతులు ఎత్తి గట్టిగా చెప్పట్లు. నాథుడుగా దేవుని సన్నిధి నీకు తోడుగా రావాలి. రెండోది ఏమిటంటే సన్నిధిలో మనం ఉండాలి. సన్నిధిలో ఉండాలి. సన్నిధి యందే అన్నియు పరిష్కార మగును తెలిసి కొనుము. సన్నిధి యందే అన్నీయు పరిష్కార మగును తెలిసి కొనుము. సన్నిధిలో నీవున్న ఎడల సన్నిధి నీలో ఉండును సుమి. సన్నిధిలో నీవున్న ఎడల సన్నిధి నీలో ఉండును సుమి. ఏలియా గారు చెప్పిన మాట ఏమిటంటే ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో అన్నారు. అంటే సన్నిధిలో ఏలియా గారు నిలవబడి ఉన్నారు. ఏలియా గారు నిలవబడ్డారు కాబట్టి ఏలియా గారు చేసే ప్రార్థనలు నెరవేరాయి. అందుకే బైబిల్ మిషన్లో దైవజనుడు దేవదాసు వయ్య గారు ప్రభు చెప్పగా నేర్పించిన పద్ధతి ఏమిటంటే తెల్లవారుజామున 3 గంటలకు లేక 4 గంటలకు లేచి 1 గంట మోకరించటం. నేను సన్నిధిలో ఉండాలి. మోకరించి దేవా మీకు స్తుతులు, పరిశుద్ధుడా మీకు స్తుతులు, తండ్రి అయిన దేవా మీకు స్తుతులు, కుమారుడు అయిన దేవా మీకు స్తుతులు, పరిశుద్ధాత్మ దేవా స్తుతులు, ప్రేమయ్యున దేవా స్తుతులు, జ్ఞానమయ్యున దేవా మీకు స్తుతులు, శక్తి కలిగిన దేవా మీకు స్తుతులు, నన్ను సృష్టించిన దేవా మీకు స్తుతులు, నా కొరకై రక్తమిచ్చిన దేవా మీకు స్తుతులు, నన్ను బలపరిచే పరిశుద్ధాత్ముడా మీకు స్తుతులు, నన్ను ఆదరించే దేవా మీకు స్తుతులని చెప్పి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు స్తుతించి ఆ నెక్స్ట్ చేసే పని ఏమిటంటే దేవా నా కనబడుము, నాతో మాట్లాడుము, అందరికి కనబడుము, అందరితో మాట్లాడమని చెప్పి 1 గంట సేపు కనిపెడితే నీవు సన్నిధిలో ఉన్నట్లన్నమాట. సన్నిధిలో ఉన్న వాళ్ళు బలమైన కార్యాలు చేస్తారు. ఈ సేవ ఇలాగ అభివృద్ధి చెందడానికి కారణం ఏమిటంటే మేము ప్రభు పాదాల వద్ద ఉంటాం, ఆయన పాదాల వద్ద కనిపెడతాం. సన్నిధిలో మేము ఉంటాం. సన్నిధిలో ఏలియా గారు ఉన్నట్లుగా సన్నిధిలో ఉంటాం. ఈ సేవకు అయ్యా ఇదంతా ఈ సేవకు కారణం. లక్షల మంది రక్షించబడ్డానికి కారణం ఏమిటి? దేవుని కృప. మేము ఆయన సన్నిధిలో నిలిచి ఉన్నాము. సన్నిధిలో నిలిచి ఉంటే ఏది అవసరమో కాకుల చేత రొట్టెలు వచ్చినట్లు, దేవదూత రొట్టె తెచ్చినట్లు, ఆ రోజుల్లో గెలిచినట్లు దేవుడు విజయాన్ని ఇచ్చి ఏం కావాలో అన్ని దేవుడు దయచేస్తారు. బోలో యేసు మహారాజుకో. ఇప్పుడు చెప్పండి, సన్నిధి మనతో రావాలా, మనము సన్నిధిలో ఉండాలా? మనతో సన్నిధి రావడం గొప్ప కార్యమే, కానీ సన్నిధి మనతో రావడం కంటే సన్నిధిలో మనముంటే ఎంత భాగ్యము. ఇక మూడోది ఏమిటంటే సన్నిధి మనలో ఉండుట. ఇంకా మీకు ఒక్క మాటలో చెప్పాలంటే దేవుడు మనలో ఉండుట. ఈ మాట పౌలు గారు అన్నారు, జీవించువాడను నేను కాదు, నాలో క్రీస్తే జీవించుచున్నారు. నాలో క్రీస్తు జీవించుచున్నారంటే దైవ సన్నిధి పౌలు గారిలో ఉన్నారు. ఇదన్నిటికంటే గొప్ప అనుభవం. యోహాను సువార్తలో 17వ అధ్యాయము 20వ వచనములో చూస్తే, మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున. అంటే తండ్రిలో కుమారుడు ఉన్నారట, కుమారులో తండ్రి ఉన్నారు, వారును
వారును మన యందు ఏకమై ఉండవలెనని, వారును మన యందు ఏకమై ఉండవలెనని, వారి కొరకు మాత్రము నేను వారి కొరకు మాత్రమే నేను ప్రార్థించుట లేదు. అంటే యేసునాథుడు చెప్పే మాట ఏమిటంటే, మీలో నేను, నాలో మీరు ఏకమయ్యారు, అలాగే మనలో ఈ ప్రజలు, నన్ను నమ్మిన వారందరూ ఏకమవ్వాలి. అంటే వారిలోనికి సన్నిధి వచ్చేయాలి. సన్నిధి నీతో రావడం అది 30 అంతలు, సన్నిధిలో నీ ఉండడం అది 60%. 30 అంతలు, 60 అంతలు, 100 అంతలు. 30 అంతలు ఏమిటంటే సన్నిధి నీతో ఉండడం, నీ కూడా ఉండడం. రెండోది 60 అంతలు ఏమిటంటే సన్నిధిలో నీ ఉండడం. 100 అంతలు ఏమిటంటే సన్నిధి నీలో ఉండడం, సన్నిధి నీలో ఉండడం. బలో యేసు మహారాజుకు. నీ ప్రార్థన మారాలి. మొదటిగా, దేవా నాతో మీ సన్నిధి రావాలని ప్రార్థించండి. రెండవదిగా, నీ సన్నిధిలో నేను ఉండాలి అని అడగండి. అక్కడ సరిపెట్టుకోకండి. దేవా మీ సన్నిధి నాలో ఉండాలి అంటే మీరు నాలో నేను మీలో, మీరు నాలో నేను మీలో మిళితమై యున్నానని అన్న, మిళితమై యున్నానని యేసునామా ఎంతో మాధుర్యం, చేతులు పైకి ఎత్తి. యేసునామా ఎంతో మాధుర్యం, యేసునామా ఎంతో మాధుర్యం, మధురం మధురం మధురం. యేసునామా ఎంతో మాధుర్యం. హలో యేసు మహారాజుకో. సన్నిధి మనలోనికి వచ్చేయాలి, అంత డెవలప్ అవ్వాలి. నిజంగా దేవుడు మనలో ఉండుట అనబడే అనుభవానికి వచ్చినప్పుడు దేవునిలాగా ఆలోచిస్తాం, దేవునిలాగా నడుస్తాం, దేవునిలాగా చూస్తాం, దేవునిలాగా మాట్లాడతాం. దేవునికి మహిమ కలుగును గాక.